ఎకో ఫ్రెండ్లీలో భాగంగా రంగారెడ్డి జిల్లా ప్రొద్దుటూరులో ప్రపంచ స్థాయి ఎకో ఫ్రెండ్లీ ఎక్స్పీరియం పార్క్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రముఖ సినీ నటుడు చిరంజీవి, ప్రభుత్వ విప్ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ, ఈ ప్రదేశం మీ అందరికన్నా ముందు నాకు తెలుసు. Where nature's splendor meets human creativity, it is a sanctuary for families. 25 సంవత్సరాల క్రితం నేను హైదరాబాద్లో ఇల్లు కడుతున్నానని తెలిసి రామ్దేవ్ కొన్ని మొక్కలు పంపించారు. విదేశాలకు వెళ్ళినప్పుడు ఇలాంటి మొక్కలు కాలకృతులు చూస్తుంటాం. ఇండియాకు తీసుకువెళ్తే బాగుంటుందని అనిపించేది. ఇక్కడ హైదరాబాద్ శివార్లో అవి లభిస్తూ ఉంటాయంటే చాలా ఆనందంగా ఉంది. ఇక మా ఇంటి దగ్గర నేను రోజు కూర్చునే ప్రదేశంలో బయటకు కనపడకుండా ఫెన్సింగ్ గా డిజైన్ చేయమంటే రామ్దేవ్ అద్భుతంగా చేసి ఇచ్చారని తెలియజేశారు. ఇక నా ఇంటి చుట్టూ చాలా చక్కని చెట్లు పెట్టుకున్నా. రామ్దేవ్ నాకు వ్యాపారవేత్తలా కనపడరు, ఒక కళాకారుడిలా కనిపిస్తారు. అందుకే నా మనసుకు దగ్గరయ్యారని పేర్కొన్నారు. కొత్తగా మొక్కలు వచ్చాయి చూస్తారా అని ఆయన అడుగుతూ ఉంటారు. ఒకప్పుడు వాటి ధరలు వేలు లక్షల్లో ఉండేవి, ఇప్పుడు కోట్లల్లో ఉంటున్నాయి. అసలే నా సంపాదన అంతంత మాత్రంగా ఉంది, కొనలేనేమో అనిపించిందని నవ్వుతూ అన్నారు. ఇక గౌరవ ముఖ్యమంత్రి గారితో ఇక్కడకు వచ్చి చూస్తే ఇవన్నీ కొనేయాలనిపిస్తోంది. ఇలాంటి వాటిని పెట్టాలంటే వ్యాపార దృక్పథం ఉంటే సరిపోదు. అందుకే రామ్దేవ్ గారిలో ఒక ఆర్టిస్ట్ ను చూస్తున్నానని తెలిపారు. నిజానికి ఆయనకు మొక్కలపై అంత ఇష్టం లేకపోతే దాదాపు 25 ఏళ్లు ప్రయోగాలు చేస్తూ విదేశాల్లో ఉన్న అరుదైన మొక్కలను సైతం ఇక్కడకు తీసుకువచ్చి ఇది సాధ్యమే అని నిరూపించారు. Cherished memories for enthusiasts to explore and for events of all. ఇక ఈ పార్క్ మన హైదరాబాద్ కు అందం తీసుకొస్తాయి. డబ్బులు స్థలం ఉంటే ఎవరైనా రియల్ ఎస్టేట్ చేద్దామని అనుకుంటారు. ప్రభుత్వ అనుమతి తీసుకుని పెద్ద మల్టీస్టారర్ బిల్డింగ్ కడితే తరాలు నిలిచిపోతుంది. కానీ రామ్దేవ్ తన మధ్యలో ఉన్న దాన్ని వాస్తవంలోకి తీసుకొచ్చారంటే నిజంగా హ్యాండ్స్ ఆఫ్. చిన్న స్థాయి పార్టీ నుంచి అంతర్జాతీయ స్థాయి ఈవెంట్ వరకు ప్రకృతి ఒడిలో నిర్వహించుకునేందుకు ఇది షూటింగ్ కు ఇస్తారా రామ్దేవ్ అని అడిగితే ఫస్ట్ మీ మూవీ షూట్ అయితే ఇస్తా అన్నారు. ఇప్పుడు కొత్త హీరోయిన్స్ ని తీసుకొచ్చి స్టెప్పులు వేయాలంటే ఈ ఎండలో ఎలా ఉంటానని మళ్ళీ నవ్వుతూ వారు తెలియజేశారు. కాగా వచ్చే శీతాకాలంలో చూద్దాం. ఈలోగా వర్షాలు పడి మరింత పచ్చదనం పెరుగుతోంది. ఒక ట్రెండ్ నెలలో కంటికి ఇంపుగా ఉంటుంది. ప్రభుత్వం కూడా రామ్దేవ్ ఆలోచనలకు సహకారం అందించి టూరిజం అభివృద్ధికి కృషి చేస్తుందని ఆశిస్తున్నా. ఎక్స్పీరియం హైదరాబాద్ కు అద్భుతమైన ల్యాండ్ మార్క్ అవుతుందని, రాష్ట్రానికి వన్నె తీసుకొస్తుందని కోరుతున్నా. హైదరాబాద్ లో ఇల్లు కొనుక్కుంటే ఇంట్లో చక్కని పెయింటింగ్ పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఇది రోజు ఎక్స్పీరియం అలాంటిదని చిరంజీవి ఈ సందర్భంగా తెలియజేశారు.